నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై నవోదయ హాస్పిటల్స్. చెట్టుకు కాయ భారం కాదు, అలాగే అమ్మకు బిడ్డ బరువు కాదు. నిజమే. అయితే ఇవాళ అమ్మ బరువు అనేది లోపల పెరిగే బిడ్డకు భారం అవుతోందని, సమస్యల తాకిడిని పెంచుతోందని చెప్తున్నారు డాక్టర్లు. స్త్రీలలో అధిక బరువు, స్థూలకాయం కారణంగా తల్లి బిడ్డలకు వచ్చి పడే చిక్కులు, వాటిని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఊబకాయం ఓ ఊబి లాంటిది. అదో 100 జబ్బుల పెట్టు. పొరపాటున ఆ ఊబిలో కూరుకుపోతే అందులో నుంచి బయటపడడం అంత సులభం కాదు. మరీ ముఖ్యంగా స్త్రీలలో స్థూలకాయం ఉంటే అది నెలసరిని గజిబిజి చేయడం దగ్గర నుండి థైరాయిడ్ సమస్యల్ని తెచ్చిపెట్టడం, గర్భం దాల్చడం ఇబ్బంది అవ్వడం, గర్భంలో బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం, కాన్పు కష్టమవ్వడం, కొన్ని రకాల క్యాన్సర్లు రావడం దాకా అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. అందుకే అధిక బరువు, స్థూలకాయం విషయాల్లో స్త్రీలు అప్రమత్తంగా ఉండాలి. స్థూలకాయం స్త్రీలలో తెచ్చిపెట్టే రకరకాల సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేకువఝాముని నిద్రలేవడం, ఇంటి పనులో, వంట పనులో, పొలం పనులో, ఆఫీసు పనులో అన్నీ మనమే ఒళ్ళొంచి చేసుకోవటం, వేళకి భోజనం చేయటం, అది సమతులాహారం తినటం, రాత్రి తొందరగానే నిద్రపోవటం, ఇలా తినే తిండి, చేసే పని, కంటి నిండా నిద్ర, ఇవన్నీ ఒకప్పుడు చక్కగా ఓ క్రమ పద్ధతిలో ఉండేవి. అందుకే పెద్దగా జీవనశైలి సమస్యలుండేవి కావు. క్రమంగా తినే తిండి, తినే వేళలు అన్నీ గజిబిజి అయిపోయాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. టీవీ, సెల్ ఫోన్ల యుగం మొదలయ్యాక కంటి నిండా నిద్ర కూడా తగ్గిపోయింది. ఇవి కావని రకరకాల ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇలా జీవితమంతా గజిబిజిగా తయారయ్యింది. దీంతో జీవనశైలి సమస్యల తాకిడి మొదలయ్యింది. వీటిల్లో ప్రధానమైనది అధిక బరువు, అలాగే స్థూలకాయం. గజిబిజి జీవనశైలి వల్ల వచ్చిపడే అధిక బరువు, స్థూలకాయం మన శరీరాన్ని కూడా అస్తవ్యస్తం చేసి పారేస్తోంది. మరీ ముఖ్యంగా స్త్రీలలో అధిక బరువు, స్థూలకాయం అనేవి అనేక సమస్యల్ని తెచ్చిపెడతాయి. మామూలుగా BMI 30 కన్నా ఎక్కువగా ఉంటే గనక హై బీపీ వచ్చే అవకాశం సాధారణ స్త్రీలతో పోలిస్తే 2 లేదా 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీ BMI బాడీ మాస్ ఇండెక్స్ 1 లేదా 2 యూనిట్లు పెరిగినప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశం 20 to 40% ఎక్కువ అవుతుంది. ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు ఏంటంటే పిల్లల బరువు ఎక్కువగా పెరగటం, స్త్రీ కూడా ఎక్కువ బరువు పెరగటం, బిడ్డల బరువు పెరగటం, అది కంట్రోల్లో లేకపోవటం వల్ల బిడ్డలు గర్భం లోపలే చనిపోవటం లాంటి రిస్కులు చాలా ఉంటాయి. అంతేకాకుండా గర్భం వచ్చినప్పుడు రక్తానికి త్వరగా గడ్డగట్టే లక్షణం ఉంటుంది. అది ఒబేసిటీ అంటే అధిక బరువుతో బాధపడుతున్న స్త్రీలకి అదే లక్షణం ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. అలాంటప్పుడు రక్తనాళాల్లో ఒక్కొక్కసారి రక్తం గడ్డగట్టి ఆ గడ్డ ప్రయాణించి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటం వల్ల చాలా ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంటారు. దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు. అలాంటి లక్షణాలు, అలాంటి రిస్కులు ఈ అధిక బరువు వల్ల ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ అధిక బరువు ఉన్న స్త్రీలలో సాధారణంగా వాళ్ళంతటా వాళ్ళకి కాన్పునొప్పి రావటం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటే నొప్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేసే పద్ధతులు వాడాల్సిన అవసరం వీళ్ళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా ఏంటంటే మేము వాడేది ప్రోస్టాగ్లాండిన్ జెల్ అని వాడుతూ ఉంటాం. నొప్పులు రావడానికి చేసే ప్రక్రియల వల్ల ఒక్కొక్కసారి అవి విజయవంతం కాకపోవచ్చు. విజయవంతం కాని పక్షంలో వీళ్ళకి సిజేరియన్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాన్పు సమయం కూడా వీళ్ళలో ఎక్కువ పడుతూ ఉంటుంది. మామూలు సమయంలో త్వరగా డెలివరీ అవ్వదు. అలాంటప్పుడు కాన్పు చివరి దశలో మేము కొన్ని పరికరాలు వాడాల్సి రావటం, అంటే ఫోర్సెప్స్ కానీ, వెంటోస్ కానీ వేయటం, లేకపోతే సిజేరియన్ చేయటం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అధిక బరువు ఉన్న స్త్రీలలో ఎనస్థీషియా ఇవ్వటం చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళకి వెయిన్స్ కూడా అనమాట, మామూలుగా లైఫ్ లైన్ ఐవి క్యానులా పెట్టడానికి కూడా వెయిన్స్ అనేవి కనిపించవు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడ ఏ చేతి మీద మాకు సరైన వెయిన్స్ దొరుకుతూ ఉండవు. అంతేకాకుండా వీళ్ళకి నొప్పి లేకుండా కాన్పు చేయాలని అనుకున్నప్పుడు ఎపిడ్యూరల్స్ ఇస్తూ ఉంటాం కదా, వెన్నెముక కొన్ని ఇంజక్షన్లు ఇవ్వటం ద్వారా నొప్పి లేకుండా కాన్పు చేయటం వీలవుతుంది. అలాంటి ఎపిడ్యూరల్స్ ఇవ్వటం కూడా చాలా కష్టము. సిజేరియన్ చేసేటప్పుడు జనరల్ అనస్థీషియా ఇవ్వాలంటే కనుక ఊపిరితిత్తుల్లోకి కొన్ని గ్యాసెస్ని పంపించి వాళ్ళకి స్పృహ లేకుండా చేసి అప్పుడు సిజేరియన్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి జనరల్ అనస్థీషియా ఇవ్వటం కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే మెడ దగ్గర ఫ్యాటు, వాళ్ళకి లోపల గొంతు లోపల ఒక ట్యూబ్ దూర్చడానికి కూడా చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా ఒక ప్రమాదకరమైన కాంప్లికేషన్ కూడా వీళ్ళల్లో చూస్తూ ఉంటాం. ఏంటంటే యాస్పిరేషన్ అనేది. యాస్పిరేషన్ ఏంటంటేనండి, కడుపులో ఉన్న పదార్థాలు ఊపిరితిత్తుల్లో లోపలికి ప్రవేశించడమే యాస్పిరేషన్ అన్నమాట. అలా జరగటం వల్ల ఊపిరితిత్తులు చాలా దెబ్బతింటాయి. అధిక బరువున్న ఆడపిల్లల్లో
ఋతుక్రమం అనేది చాలా ముందుగా ప్రారంభమవుతుందండి. ఎందుకంటే ఈ అధిక బరువు అంటే కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఈస్ట్రోజన్స్ అనే హార్మోన్స్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల వీళ్ళ ఋతుక్రమం చాలా ముందుగానే మొదలవుతుంది. ఇదివరకంటే పాతకాలం రోజుల్లో ఈ ఋతుక్రమం స్టార్ట్ అవ్వటం అనేది 13-14 సంవత్సరాలు అయితే కానీ అయ్యేది కాదు. ఈ మధ్యకాలంలో ఏమంటున్నామంటే 10-11 సంవత్సరాలకే ఆడపిల్లలకి ఋతుక్రమం మొదలవుతుంది. ఇలా అధిక బరువు ఉన్నప్పుడు ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే సంతానోత్పత్తి కార్యక్రమం జరిగే స్త్రీలలో కూడా ఈ అధిక బరువు వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయండి. ఎందుకంటే ఎక్కువగా పీసీఓడి అని వింటూ ఉంటాం కదా, ఆ పీసీఓడికి ముఖ్య కారణం కూడా అధిక బరువు. దీనివల్ల ఏంటంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఋతుక్రమం అనేది సరిగ్గా జరుగుతూ ఉండదు. అది 2-3 నెలలకి ఒకసారి కూడా రాదు. కొంతమందికి అయితే కనుక 5-6 నెలలు కూడా అసలు వస్తూ ఉండదన్నమాట. మందులు వేసుకుంటే కానీ ఋతుక్రమం రాని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా హైపర్ ఆండ్రోజెనిజం అంటే మగవారికి సంబంధించిన హార్మోన్స్ ఉండవలసిన మోతాదులో కన్నా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల వాళ్ళకి ముఖం మీద జుట్టు రావటం, తర్వాత మొటిమలు రావటం, కొన్ని మూడ్ చేంజెస్ కొంచెం వేరేగా ఉండటం, అంటే మగవారికి సంబంధించిన మూడ్ చేంజెస్ కూడా కనిపించడం అట్లా జరుగుతూ ఉంటుంది. స్కానింగ్లో చూస్తే కనుక అండాశయాల సైజు చాలా పెద్దదిగా ఉంటుందండి. వీళ్ళకి ఒక 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండటం, 10 లేదా 12 చిన్న చిన్న అండాలు, అంటే అండాలు త్వరగా నెల సక్రమంగా విడుదల అవుతూ ఉండవు. విడుదల కాని అండాలు చిన్న చిన్న సిస్టుల్లాగా, అంటే పాలిసిస్టిక్ డిసీజ్ అంటే అదే ఎక్కువ సంఖ్యలో ఉన్న సిస్టులు అవన్నీ అండాశయం చుట్టూతూ ఏర్పడతాయి. ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజు ఎక్కువగా ఈ అధిక బరువు ఉన్న స్త్రీలలో చూస్తూ ఉంటాం. వీళ్ళకి సంతానోత్పత్తి కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఋతుక్రమం కూడా సక్రమంగా రాదు. గర్భిణి అనేది నవమాసాల సుదీర్ఘ ప్రయాణం. ఇక కాన్పు అనేది స్త్రీకి పునర్జన్మ లాంటిదే. అధిక బరువు, స్థూలకాయం ఉన్న స్త్రీలలో గర్భధారణ అన్నదే పెద్ద చిక్కుముడిగా మారుతుంటుంది. ఒకవేళ గర్భం ధరించినా షుగర్, హై బీపీ లాంటి సమస్యలు వచ్చి పడే ప్రమాదం లేకపోలేదు. ఇక కాన్పు కూడా వీరిలో కష్టసాధ్యంగా మారుతుంది. మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. బిత్తు ముందా చెట్టు ముందాలాగా బరువు పెరగడం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుందా? థైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరుగుతారా అన్నది చాలా మందిని వేధించే సమస్య. నిజానికి బరువు పెరగడం వల్లే థైరాయిడ్ సమస్యలు మొదలవుతాయి. అలా మొదలైన థైరాయిడ్ సమస్యలు బరువును మరింత పెంచుతాయి. ఈ రెండూ కలిసే స్త్రీలలో నెలసరిని గజిబిజి చేస్తాయి. ఇదిక్కడితో ఆగకుండా బరువు ఎక్కువ ఉన్న స్త్రీలు గర్భం ధరించడం అన్నది ఓ సమస్యగా తయారవుతుంది. అండాశయాల్లో నీటి తిత్తులైనా, గర్భసంచిలో గడ్డలైనా ఇవన్నీ కూడా అధిక బరువు వల్ల వచ్చి పడే సమస్యలే. అధిక బరువు ఉన్న స్త్రీలలో సంతానం కలగటం అనేది చాలా లేట్ అవుతూ ఉంటుందండి. దీని ఒబేసిటీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా గర్భం రావటం అనేది చాలా లేట్ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే హార్మోన్స్ అనేది సరిగ్గా బ్యాలెన్స్లో ఉండకపోవటం వల్ల. అంతేకాకుండా వీళ్ళకి ఎన్నో చికిత్సలు అవసరం అవుతాయి. ఇది సాధారణ గర్భం దాల్చాలన్నా లేట్ అవుతుంది. కొన్ని చికిత్సల తర్వాత కూడా గర్భం రావటం అనేది చాలా డిలే అవుతుందన్నమాట. కొన్ని కృత్రిమ పద్ధతులు కూడా అవసరం అవుతూ ఉంటాయి. కృత్రిమ పద్ధతులు ఏంటంటే ఐవీఎఫ్ లాంటివి. ఐవీఎఫ్లో ఏంటంటే ఈ ఫలదీకరణ అనేది శరీరం బయట జరిపి ఆ ఎదుగుతున్న అండాన్ని గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇలాంటప్పుడు కూడా అంటే వీళ్ళలో ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఈ ఐవీఎఫ్ పద్ధతులు త్వరగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరగవు. వాళ్ళకి దాని ద్వారా కూడా గర్భం దాల్చడం అనేది చాలా కష్టతరం అవుతుంది. అంత సులభమేమీ కాదు. సంతాన సాఫల్యత అనేది చాలా లేట్ అవుతూ ఉంటుందండి. దీనికి ఎక్కువగా మందులు వాడాల్సి రావటం ఉంటుంది. మందుల్లో ఏంటంటే ట్యాబ్లెట్లు కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఇంకా ఏంటంటే కృత్రిమ చికిత్సా పద్ధతులు ఐవీఎఫ్ లాంటివి కూడా వాడాలి. గర్భం దాల్చాక ఈ గర్భం నిలబడటం కూడా చాలా కష్టం అండి. అంటే సన్నగా ఉన్న స్త్రీలతో పోలిస్తే అధిక బరువుతో బాధపడుతున్న స్త్రీలలో గర్భం వచ్చాక నిలబడటం అనేది చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఎక్కువగా అబార్షన్స్ అవుతూ ఉంటుంది. మొదటి 3 నెలల్లో అబార్షన్ అవటము, మళ్ళీ రిపీటెడ్గా గర్భం రావటము పోవటం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు కృత్రిమ పద్ధతుల ద్వారా అంటే ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినా కూడా ఎంబ్రియోని గర్భాశయంలో ప్రవేశపెట్టిన తర్వాత అది ఇమడాలి. ఇమిడిన తర్వాత 9 నెలలు కంటిన్యూ అవుతుందన్నమాట. ఇమిడే దశని ఇంప్లాంటేషన్ అంటారు, ఎంబ్రియో ఇంప్లాంటేషన్. ఆ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కూడా ఈ అధిక బరువు ఉన్న స్త్రీలో చాలా కష్టం అవుతుందన్నమాట. అంటే ఇంప్లాంటేషన్కి ప్రాబ్లం, ఆ పీరియడ్లో వచ్చిన ప్రాబ్లం వల్ల ఐవీఎఫ్ సక్సెస్ కూడా చాలా తక్కువ రేట్ ఉంటుంది. అధిక బరువు ఉన్న వారికి ఏంటంటే మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ ఎక్కువ అవుతాయి. సాధారణంగా కాన్పు వచ్చినా అబార్షన్స్ అవుతాయి.
ఐవీఎఫ్ పద్ధతులు కూడా చాలా కష్టంగా ఉంటాయి. అవి సక్సెస్ఫుల్ అవటం చాలా కష్టం. వచ్చిన గర్భిణీలు కూడా పోవటం అనేది ఎక్కువగా, ఆ రిస్క్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళల్లో. గర్భం 9 నెలల ప్రయాణం, కాన్పు స్త్రీకి పునర్జన్మ. ఈ 2 దశల్ని సాఫీగా దాటేసి తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉంటే ఇంటిల్లిపాదికి అంతకు మించిన పండగే ఉండదు. అయితే అన్నీ సవ్యంగా ఉంటే నవమాసాల ప్రయాణం సాఫీగా సాగిపోయి కాన్పు కూడా సహజంగానే అవుతుంది. అయితే స్త్రీలలో అధిక బరువు, స్థూలకాయం లాంటివి ఉంటే మాత్రం అది గర్భిణీ దశలో అలాగే కాన్పు సమయంలో అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్న గర్భిణీల్లో షుగర్, బీపీ లాంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలు గర్భంలో పెరుగుతున్న బిడ్డపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అధిక బరువున్న గర్భిణీల్లో పొట్టలో పెరిగే బిడ్డ కూడా ఎక్కువ బరువు పెరగడం, న్యూరల్ ట్యూబ్ అవకరాలు కనిపించడం, కాన్పులు కూడా సహజంగా అవకపోవడం, సిజేరియన్ల అవసరం పడడం, ఇలా రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. సన్నగా ఉన్న స్త్రీలతో పోలిస్తే అధిక బరువు ఉన్న స్త్రీలలో గర్భం వచ్చినప్పుడు ఆ బిడ్డలలో శారీరక అవలక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి అవలక్షణాలంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం అనమాట. అంటే మెదడు, వెన్నుపాముకు సంబంధించిన అవలక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. చాలా వరకు వెన్నుపాము దగ్గర డిఫెక్ట్ ఉండటం, అంటే వెన్నుపాము సరిగ్గా ఏర్పడదు. ఒక చోట ఏంటంటే గుంతలాగా ఉంటుంది. తర్వాత మెదడు ఉండాల్సిన చోట నీరు రావటం, దాన్ని హైడ్రోకెఫలస్ అంటారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి మెదడు మీద ఏర్పడాల్సిన కపాలం అనమాట, స్కల్ అనేది ఉండదు. ఒట్టి మెదడు అట్లానే ఒక్క మెదడు వరకే ఉంటుంది. దానిపైన కవర్ చేసిన ప్రొటెక్టివ్ కవర్ లాంటి కపాలం అనేది ఏర్పడుతుంది. దాన్ని ఎనన్కెఫలీ అంటారు. ఒక్కొక్కసారి మెదడు ఏర్పడటం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి అవలక్షణాలను నివారించడానికని ఫోలిక్ యాసిడ్ వాడుతూ ఉంటారు. మామూలు సన్నగా ఉన్న స్త్రీలు 400 మైక్రోగ్రామ్స్ వాడాల్సి ఉంటే ఈ అధిక బరువు ఉన్న స్త్రీలు మాత్రం 5 మిల్లీగ్రామ్స్ వాడుకోవాలి. ఈ అధిక బరువు ఉన్న స్త్రీలకి గర్భిణీ వచ్చిన తర్వాత మేము కొన్ని స్కానింగ్ పరీక్షలు చేస్తూ ఉండాలండి. సన్నగా ఉన్న లేడీస్లో కనిపించినంత స్పష్టంగా స్కానింగ్ ఇమేజ్ బాగా ఒబేసిటీతో బాధపడుతున్న స్త్రీలలో అంత స్పష్టంగా ఉండదు. అలాంటప్పుడు స్కానింగ్ చేసేటప్పుడు చాలా ముఖ్యమైన వివరాలు మిస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళని సరిగ్గా సంరక్షించడానికి కొంత ఆస్కారం ఉండదు. మదరు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బిడ్డ కూడా బరువు ఎక్కువగా ఉండే అవకాశం చాలా ఉంటుంది. వాళ్ళు 4 kgల బిడ్డ ఏర్పడటం అనేది చూస్తూ ఉంటాం. బిడ్డ బరువు ఎక్కువ ఉండటం వల్ల మామూలు కాన్పు చేయడానికి అంత అవకాశం ఉండదు. అందుకని సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది. అధిక బరువు ఉన్న స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందువల్ల మెనోపాజ్ లక్షణాలు కొద్దిగా తక్కువగా కనిపిస్తుంటాయి. మెనోపాజ్ లక్షణాలు ఏంటంటే ఎక్కువగా వేడి, శరీరంలో వేడి ఆవిర్లు కమ్మటం, రాత్రిపూట నిద్రపట్టకపోవటం, కొంచెం డిప్రెషన్కి లోనవటం, తర్వాత మూడ్ చేంజెస్, ఒక్కొక్కసారి ఎక్కువగా నిరుత్సాహంగా ఉండటం, దేని మీద ఆసక్తి లేకపోవటం, ఇవన్నీ మెనోపాజ్ లక్షణాలు. ఆల్రెడీ వీళ్ళకు ఉన్న ఎక్కువ బరువులో ప్రొడ్యూస్ అవుతున్న ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ఈ లక్షణాలు తక్కువగా చూస్తూ ఉంటాం. అలానే అధిక బరువు ఉండటం అనేది ఎప్పుడూ ఆరోగ్యకరం కాదు. అప్పుడే పుట్టిన బిడ్డలు చురుగ్గా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది అని అంచనా వేసేందుకు మాకు ఒక స్కోర్ ఉంటుందండి. దాన్ని యాప్గర్ స్కోర్ అంటారు. అంటే దానికి ఒక 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అంటే బిడ్డ రంగు గులాబీ వర్ణంలో ఉందా, నీలం రంగులో ఉందా, లేకపోతే ఏడుపు ఎలా ఉంది, తర్వాత ఊపిరి ఎలా తీసుకుంటుంది, తర్వాత మజిల్ టోన్ అనమాట, అంటే కండరాల బలం బాగుందా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకుని ఒక స్కోర్ అనేది వేస్తాం అనమాట. అది మ్యాక్సిమం 10. ఏ బిడ్డకైనా ఆ స్కోర్ కనుక 8, 9 ఉంటే కనుక ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ అధిక బరువు ఉన్న స్త్రీలలో పుట్టిన బిడ్డల్లో ఆ యాప్గర్ స్కోర్ చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలిసింది. మామూలు బరువు ఉన్న స్త్రీలలో పుట్టిన బిడ్డల కన్నా ఈ అధిక బరువు ఉన్న స్త్రీలలో పుట్టిన బిడ్డలకి ఎక్కువగా NICU సంరక్షణ అవసరం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒబేసిటీ ఉన్న స్త్రీలలో గర్భం వచ్చిన తర్వాత కాన్పుకు ముందే బిడ్డ గర్భంలో చనిపోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. తర్వాత కాన్పు అయినా కూడా నేనేటల్ డెత్, అంటే పుట్టగానే బిడ్డ చనిపోవటం అనేది సడన్గా అనమాట, బిడ్డ ప్రాణాలు పోవటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది మామూలు బరువు ఉన్న స్త్రీలలో కన్నా ఈ అధిక బరువు ఉన్న స్త్రీలకు పుట్టిన బిడ్డల్లో ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అండి పుట్టిన బిడ్డల్లో. సాధారణంగా స్త్రీలు మలి వయసులోకి ప్రవేశించగానే నెలసరి ఆగిపోయే ఛాయలు మొదలవుతాయి. ఈ దశలోనే ఎముకలు పెళుసుబారడం మొదలవుతుంది. అధిక బరువు, స్థూలకాయం ఉంటే ఈ మోకాళ్ల నొప్పుల సమస్య మరింత జటిలమవుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా అధిక బరువు, స్థూలకాయం ఉన్న స్త్రీలలో వచ్చే ప్రమాదం ఉందని సర్వేలు చెప్తున్నాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒబేసిటీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డామినెంట్గా ఉన్నప్పుడు
బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా గర్భాశయ లోపల లైనింగ్ క్యాన్సర్ అన్నమాట, గర్భాశయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణ స్త్రీలతో పోలిస్తే కనుక అధిక బరువున్న స్త్రీలు కాన్పు అయిన తర్వాత అధిక రక్తస్రావం అవుతుందండి. వీళ్ళు ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు కాన్పు అయిన తర్వాత వీళ్ళకి ఎక్కువ రక్తం పోతుందన్న విషయం మేము చాలా ముందే జాగ్రత్త ఉండి ఒక ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. అలాంటప్పుడు అది నివారించడానికి, అధిక రక్తస్రావాన్ని నివారించడానికని కొన్ని ఇంజెక్షన్లు ఇస్తాం. ఎన్ని చేసినా కానీ వీళ్ళల్లో కాన్పు అయిన తర్వాత ఎక్కువ రక్తం పోయే అవకాశాలు ఉంటాయి. మామూలుగా ఎవరైనా సాధారణంగా స్త్రీకి రక్తం పోతూ ఉంటే, కాన్పు తర్వాత రక్తం పోతూ ఉంటే కనుక మేము యూట్రైన్ మసాజ్ అనే ఒక ప్రక్రియ ద్వారా అది అరికడతాము. అంటే గర్భాశయాన్ని మసాజ్ చేయటం వల్ల అది గట్టిగా బిగుసుకుని మళ్ళీ కొంచెం రక్తం పోవటం అనేది తగ్గుతుందన్నమాట. వీళ్ళల్లో ఆ యూట్రైన్ మసాజ్కి అసలు ఆస్కారం ఉండదు, ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల గర్భాశయం ఎక్కడో లోపల ఉంటుంది. అలా మసాజ్ చేయడానికి అలాంటి అవకాశాలే కనిపించవు అనమాట. అందుకని వీళ్ళల్లో సమస్య ఉంటుంది. తర్వాత దానికి చికిత్స ఇవ్వటం కూడా కష్టమే అధిక బరువు ఉన్న వాళ్ళకి. ఈ అధిక బరువు ఉన్న స్త్రీలకి ఏ సర్జరీ చేయాలన్నా కానీ చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతాయండి. సర్జరీ ప్రాసెస్సే చాలా ఎక్కువ టైం పడుతుంది లోపలికి ప్రవేశించాలన్నా, ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ప్రతి పొరని లోపలికి సర్జరీ టైము మామూలు కన్నా ఇప్పుడు సిజేరియన్ చేయాలంటే కనుక ఒక అరగంటలో అయిపోతుంది. వీళ్ళలో చేయడానికి కనీసం 45 నిమిషాలు, గంట పైనే పడుతుందన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళటము కష్టమే. తర్వాత మామూలు ఇన్స్ట్రుమెంట్ సైజులు సరిపోవు అనమాట, కొంచెం లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఎక్కువ మంది అసిస్టెంట్స్ కావాలి. తర్వాత కొన్నిసార్లు అయితే కనుక ఆపరేషన్ టేబుల్ చూసాము. ఆపరేషన్ టేబుల్ మామూలుగా 130 కేజీల బరువు ఉన్న స్త్రీలనే అవి భరించగలవు. అంతకన్నా ఎక్కువ ఉన్న స్త్రీలకి కొంచెం ఎక్స్ట్రా బరువు ఓర్చుకోగల టేబుల్స్ కావాల్సి వస్తూ ఉంటాయి. మామూలు టేబుల్స్ కన్నా వేరే టేబుల్స్ కావాల్సి రావటం, ఇన్స్ట్రుమెంట్స్ కూడా వేరే ఇన్స్ట్రుమెంట్స్ వాడాల్సి రావటం, అవన్నీ కొన్ని కాంప్లికేషన్లు, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ వూండ్కి ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా, చాలా సాధారణంగా ఎక్కువగా చూసే కాంప్లికేషన్ వూండ్ ఇన్ఫెక్షన్. అంటే ఆపరేషన్ జరిగిన చోట ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ వూండ్ అనేది, ఇన్సిషన్ అనేది విడిపోతుంది. ఆ తర్వాత అది మళ్ళీ మానటానికి నెలల తరబడి పాపం వాళ్ళు చాలా బాధపడతారు. అధిక బరువు, స్థూలకాయం అనేవి స్త్రీలలో బాల్యం దగ్గర నుండి కౌమారం, యవ్వనం, మలివయసు, వృద్ధాప్యం దాకా అన్ని దశల్ని అనేక రకాల చిక్కులతో ప్రభావితం చేస్తుంది. మరీ ముఖ్యంగా నెలసరి, గర్భం, కాన్పు, మెనోపాజ్ దశల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. అందుకే స్త్రీలు ముందు జాగ్రత్తగా బరువు పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ బరువు ఉంటే ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని జీవనశైలిని చక్కగా మలచుకుని బరువును తగ్గించుకుని అనారోగ్య చిక్కుల నుండి బయటపడవచ్చు. అధిక బరువు, స్థూలకాయం కారణంగా స్త్రీలలో గర్భధారణ మొదలుకొని మెనోపాజ్ వరకు ఎలాంటి కష్ట నష్టాలు ఎదురవుతాయో, వాటిని అధిగమించే పరిష్కార మార్గాలేమిటో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.